టీడీపీ నాయకుడు రెహమాన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లో శుక్రవారం అన్నదానం చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి 35వ వార్డు పాత బస్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్లో మొత్తం 500 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 35వ వార్డు అధ్యక్షులు బుచ్చ రామిరెడ్డి, సీఎం రమణ, కనకరాజు, సత్యరాజు, విజయ్ కుమార్, గణేష్, విశాఖ పార్లమెంటరీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్, నాయకులు, కార్యకర్తలు, అన్నా క్యాంటీన్ క్యాషియర్ దివ్య తదితరులు పాల్గొన్నారు. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. టీడీపీ సీనియర్ నాయకులు రెహమాన్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నా క్యాంటీన్లో టోకెన్స్ అన్నీ కూడా ఆయనే తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా టోకెన్స్ ఫ్రీగా పంచడం జరిగింది. ప్రతి ఒక్కరికి భోజనం అందేటట్టుగా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు తీసుకోకుండా టోకెన్స్ అన్నీ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. టోకెన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. పేరు అబ్దుల్ రెహమాన్, చిన్న రెహమాన్ అని పిలుస్తారు. నేను రాష్ట్ర మైనార్టీ సెల్ టీడీపీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడిని. ఈరోజు 26వ వార్డులో 35వ వార్డులో మన బొచ్చరామ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్లో ఒక 500 మందికి ఫ్రీగా టోకన్లు నేను నా తరపు నుంచి ఇవ్వడం జరిగింది. పే కట్టేసి అందరికీ ఫ్రీగా, ఎందుకంటే అన్న చంద్రబాబు నాయుడు గారు అన్న పేరు మీద పెట్టిన శుభ సందర్భంగా అందరికీ కొన్ని కార్యక్రమాలు మనం బయట కూడా చేస్తున్నాం. అలాంటి కార్యక్రమాలు ఇక్కడే ఫ్రీగా ఎందుకు చేయకూడదు అని 5 రూపాయలు కూడా డబ్బులు మేము పే చేసి ఆ టోకన్లు ఫ్రీగా ఇవాళ 500 మందికి ఇక్కడ మన బస్టాండ్ దగ్గర పెట్టడం జరిగింది. పేదవాళ్ళు ఎంతమంది ఇక్కడికి వస్తున్నారు చూడండి. 5 సంవత్సరాలు పేదవాళ్ళు కూడి లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల పాపం ఇవాళ చంద్రబాబు నాయుడు రాగానే ఇవాళ పెడితే ఎంత జనం వస్తున్నారు. 3 పూట్ల కూడా పొద్దున, మధ్యాహ్నం, రాత్రి జనం ఫ్రీగా 5 రూపాయలు ఇచ్చి తినేసి హాయిగా 15 రూపాయలకి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తినేసి వెళ్తున్నారు. అదే తినాలంటే 150 రూపాయల దాకా రోజుకి అవుద్ది. అది 5 రూపాయలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇలాంటి మంచి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మరీ పెట్టాలని ఇప్పుడు అన్నగారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మన దీపావళి కూడా ఫ్రీగా సిలిండర్లు ఇస్తామని, అలాంటి అన్ని మంచి కార్యక్రమాలు 6 పెట్టారు. 6 కూడా సూపర్ 6 పెట్టిన ప్రోగ్రాంలు అన్నీ కూడా ఈ సంవత్సరం లోపే అన్నీ కూడా విడుదల చేస్తున్నారు. మేము పార్టీ తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారిని పేదవాళ్ళకి ఇస్తున్న శుభసందర్భంగా మేము అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీల కోసం అనేక పథకాలు కూడా నేను అతి తొందరలో రిలీజ్ చేస్తామని మీడియా ద్వారా తెలియజేశారు. నిన్న మన కలెక్టర్ ఆఫీస్ నుంచి చాలామంది అధికారులు రావడం జరిగింది. మైనార్టీస్లో ఎవరికి కావాలా పెట్టుకోండి, 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఇస్తామని మన మీటింగ్ పెట్టారు. అక్కడ షాదీఖానాలు మీటింగ్ పెట్టడం జరిగింది. అది అందరూ కూడా మైనార్టీస్ అందరూ కూడా అక్కడ వచ్చారు. చాలా మంచి కార్యక్రమాలు పెడుతున్న మన సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ 35వ వార్డు అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ పరంగా ఈరోజు మా సినరాయమన్ గారు ఆయన ఆనందంతో సంతోషంతో 2000 మంది పేద ప్రజలకి ఆయన స్వచ్ఛందంగా 500 మందికి పేద ప్రజలకి ఆయన స్వచ్ఛందంగా టోకులు తీసి వాళ్ళకి ఇచ్చి భోజనాలు ఆయన చేతుల మీద ఇక్కడ జరిపించినందుకే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఒక ఏకపక్ష నిర్ణయం అన్నా క్యాంటీన్లు అంటే 5 రూపాయల భోజనం అంటే చాలా సంతోషకరమైన విషయము. ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆశయాల మీద ఇలా పెట్టినందుకే మనస్ఫూర్తిగా ఇంక 100 ఏళ్ళు దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చి ఆవుసి ఇచ్చి ముందుకెళ్ళాలని, రాష్ట్ర ప్రజలు బాగు చేయాలని, రాష్ట్రాన్ని బాగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా టిఫిన్ కానీ భోజనం కానీ వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పేటు పట్టుకొని ప్రతి ఒక్కరు తిన్నటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తలుచుకొనే పుట్టు పడుతున్నారు. పుట్టు చేసిన తర్వాత కూడా మంచి మనిషి, మంచి హృదయం ఉన్న వ్యక్తి, మనిషి ఆప్యాయత అనురాగాలు ఉన్న వ్యక్తి, పేదల పెన్నితి, ప్రజల ఉన్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి సీఎం అయితే అవసరమని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సమస్య
సదస్సులో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు మాకు సోర్సెస్ పెట్టారు, 6 పథకాలు పెట్టారు. 6 పథకాలు కూడా మేనిఫెస్టోలో ఏదైతే ఆ రోజు పెట్టారో ప్రతి ఒక్కరు కూడా అది రిలీజ్ చేసి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రజల్లోకి వెళ్తుంది. అందుబాటులో ఉండే ప్రజాసేవ చేసిన వ్యక్తి, ప్రజల్లో ఉన్న నాయకుడు, ప్రజలు కాపాడిన వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అంత వయసైనా అంత మనిషి, అలాంటి వ్యక్తి. ఆ విజయవాడ జరిగిన వరద బాధితులు అయితే ముడుకుడు వాటర్లో దిగి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు కావాల్సిన వల్ల ఇమ్మీడియట్గా అందుబాటులో ఉండి అందించిన దాత ఎవరంటే మానబాబు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి అవసరం, రాష్ట్ర అభివృద్ధికి అవసరమని మనస్ఫూర్తిగా 31వ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీసీ నాగవంశీ సాధికార కమిటీ స్టేట్ కమిటీ మెంబరు. ఈరోజు అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉదయం 5 రూపాయలకి టిఫిన్, మధ్యాహ్నం 5 రూపాయలకి భోజనం, రాత్రికి 5 రూపాయలకి భోజనం పెట్టడం చాలా ఆనందదాయకము. గతంలో అన్నా క్యాంటీన్కు ఎన్టీ రామారావు గారి జ్ఞాపకార్థంగా నారా చంద్రబాబు నాయుడు గారు అతని ఆశయాలతో ఇలాంటి అన్నా క్యాంటీన్లు పెట్టడం చాలా ప్రజలందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి అన్నా క్యాంటీన్లు ఇంకా విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం ప్రస్తుతానికి ఒక 3 పెట్టారు. ఇంకా కొన్ని సెంటర్లు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి వంశకృష్ణ శ్రీనివాసరావు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అర్బన్ జిల్లా అధ్యక్షులు మన గండి బాబ్జీ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతారాం సుధాకర్ గారు, మిగతా నియోజకవర్గంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ 5 రూపాయల భోజనం అందిస్తే ఇంకా కొంచెం ఆనందదాయకంగా ఉంటుంది. తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 5 రూపాయలకి ఈ రోజుల్లో భోజనం మాకు అందరికి చాలా ఆనందంగా ఉంది. ఇంటి దగ్గర ఉద్యోగానికి రావాలంటే 9-10 అయితే ఉద్యోగం కూడా లేని పరిస్థితుల్లో ఈ టైంలో మాకు భోజనం పెట్టడం, ఇంటి దగ్గర మేము తొందరగా బయలుదేరి ఇక్కడ మాకు 5 రూపాయలకే భోజనం దొరుకుతుంది. మాకు ఉద్యోగం కూడా నెలకు 30 రోజులు కూడా ఉద్యోగానికి వెళ్తున్నాం, అది కూడా డబ్బులు పూర్తిగా మాకు అందుతున్నాయి అనే విధంగా చాలామంది అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ముఠా కార్మికులు కానీ, పట్టు షాపుల్లో పనిచేస్తున్న పూర్ణ మార్కెట్లో చిల్లర వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ప్రజలందరూ చాలా ఆనందంగా ఈ అన్నా క్యాంటీన్ ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి సదవకాశాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి మా నియోజకవర్గం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున హృదయం. ఆయనకి కూడా భోజనం పెడుతున్నారు, చాలా బాగుంటాయి. భోజనం చేశారు. మన క్యాంటీన్లో అయితే 15 రూపాయలతోటి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కూడా 15 రూపాయలు చాలా బాగా ఉంటుంది. భోజనం కూడా మనకి టయానికి కూడా భోజనం బాగా దొరుకుతుందండి. చాలా